నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ సంతోష్. అందాన్ని ఎరగా వేసి ఇన్స్టాగ్రామ్ సబ్స్క్రైబ్స్తో లక్షల్లో దోపిడీ చేస్తున్న విష్ణుప్రియ. ఏంటి అందాన్ని ఎరగా వేసి లక్షల్లో దోపిడీ ఏంటి ఇన్స్టాగ్రామ్ సబ్స్క్రైబర్స్ వల్ల అనే విషయం పైన మాట్లాడడానికి మన ముందున్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్తే అన్న. నమస్తే. ఇన్స్టాగ్రామ్ సబ్స్క్రైబ్ నుంచి లక్షల్లో దోపిడీ చేస్తున్న విష్ణుప్రియ అంటే అందాలను చూపిస్తూ అట్లా లైక్ బాగా డబ్బులు దోపిడీ చేస్తుందంట. ఎందుకన్నా ఏమంటారు? కాదు, జర్నలిస్టులు అందరికీ జర్నలిజం నేర్చుకున్న తర్వాత సమాజం మీద ఉన్నమతి పోతా ఎందుకు ఏమో అడగాలనిపించింది. ఇప్పుడు అందాన్ని ఎరవేసి లక్షలు దోచుకున్నా అంటే అసలు ఎవడు వాగింది అది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవడో ఒక జర్నలిస్టేగా. వాడికి వాగిన వాడికి రాసిన వాడికి సిగ్గు ఎగ్గు ఉచ్చం నీచం ఏం లేవు, తెలియవా? మనుషులే తాగుతారా? ఇంకేమైనా తాగుతారా? ఇప్పుడు ఐ జస్ట్ వాంట్ టు ఆస్క్. నన్ను కూడా అన్నట్టు నువ్వు ఎక్కడో పాపం చూసే కదా నన్ను అడిగావు. వాట్ ఎవర్, నీ క్లారిటీ కోసం నన్ను అడిగావు. ఏమో నేను చెప్పిన తర్వాత నువ్వు కన్విన్స్ అవుతావో లేదో నీ ఇష్టం. అది తర్వాత నువ్వు కన్విన్స్ అవ్వకపోతే నా మైండ్లో నువ్వు కూడా చేరుతావేమో ఈ లిస్ట్లో. ఓకే, సి 1 సెకండ్, జస్ట్ వాళ్ళ జాబ్స్ని అర్థం చేసుకోవాలి. ఫస్ట్ పాలమ్మే వాళ్ళ జాబ్ ఏంటి? పాలు అప్పడం. గేదెలను బర్రెలను ఆవులను కొనుక్కోవడం, రోజు వాటికి మేతేసి పిండుకోవడం, ఆ తర్వాత దాన్ని ఏదో చేసి కాచి వెన్నో నెయ్యో ఇంకేదో అమ్ముకోవడం, లేదా స్వచ్ఛమైన పాలే ఇల్లు డెలివరీ చేయడం, బ్రతకడం. ఇంకా చెప్పాలంటే వాళ్ళ ఇంట్లో కొంచెం ముసలోళ్ళు ఉంటే ఆ పేడని కూడా అమ్ముతారు, పిడకలుగా చేసి అమ్ముతారు. లార్జ్ స్కేల్ బిజినెస్సేగా, చాలా ఉంటాయి దాంట్లో. కౌ ప్రోడక్ట్స్తో పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఉన్నాయి, గోమూత్రము అవి ఇవి అని. సరే, అదో బిజినెస్. నెక్స్ట్ కళ్ళజోడు అమ్ముకునేవాడిది వాడిదో బిజినెస్. ఫ్రేములు, అద్దాలు, దాంట్లో కొన్ని రకరకాల ఇవి ఉంటాయి. నెక్స్ట్ గోల్డ్ స్మిత్ అండ్ సిల్వర్ స్మిత్ వాళ్ళదొక జాబ్. శిల్పం చెక్కే వాళ్ళదొక జాబ్. ఇవన్నీ మీకు ఐడియా ఉన్నప్పుడు సినిమా వాళ్ళ హీరోయిన్స్ల జాబ్స్ మీకు ఎందుకు తెలియదు? మామూలుగా అడుగుతున్నా. సినిమా వాళ్ళు ఉంటారు కదా, హీరోనో హీరోయినో, లేదా మోడల్స్ కానీ, టీవీ సీరియల్ యాక్టర్స్ కానీ, లేకపోతే ఇంకెవరైనా హూఎవర్, వీళ్ళ జాబ్స్ ఎందుకు తెలియదు? అందులోనూ లేడీ క్యారెక్టర్స్ అయితే అంత అలుసెందుకు, అంత అక్కసెందుకు? వాట్ ఈస్ ద రీజన్? అదే నేను చెప్పాలనుకుంటున్నా. ఒక అమ్మాయి మోడల్ అవ్వాలి అనుకుందనుకో, వాళ్ళ డ్యూటీస్ ఏంటో తెలుసా? మోడలింగ్ చేయడం అంటే ఏంటి? ఒక ప్రోడక్ట్కి వాళ్ళు అంటూ ఒక స్టిల్ ఇచ్చి దాన్ని ప్రమోట్ చేస్తారు. ఓకేనా? వాడు ఏ డ్రెస్ ఇస్తే ఆ డ్రెస్ వేసుకుంటారు, వాడికి ఎలా కావాలంటే అలా చేస్తారు. ఏ డ్రెస్ ఇస్తే ఆ డ్రెస్ వేసుకుంటారు. దే ఆర్ మోడల్స్. నువ్వు మళ్ళీ ఇంకోలా చూడకూడదు. దే ఆర్ మోడల్స్. ఓకేనా? నెక్స్ట్ ఆ తర్వాత అదేంటిది, హీరోయిన్ అవ్వాలనుకుందనుకో, ఆవిడ ఒక సినిమా ఒప్పుకుంటుంది. ఓకేనా? మీరు సెమిన్యూడ్ కావాలన్నా తను యాక్ట్ చేస్తుంది. అంటే మరి దరిద్రంగా కాకుండా సిట్యువేషన్ డిమాండ్. ఇప్పుడు టైటానిక్లో అది సిట్యువేషన్ డిమాండ్ కాబట్టి దాన్ని కళాత్మకంగా చూశారు, ఇంకో రకంగా చూడలేవాడు. అంతేనా? నిరీక్షణలో కూడా బ్లౌజ్ లేని హీరోయిన్ని ఇంకోలా చూశారు, కళాత్మకంగా చూశారు, ఇంకోలా చూడలేవాడు. కళని ఇష్టపడే వాళ్ళు అలాగే చూస్తారు. సినిమా కూడా ఒక కళే, అవునా? దాంట్లో హీరోయిన్ ఐటమ్ సాంగ్ వేసినా లేకపోతే ఇంకేం వేసినా ఆ డైరెక్టర్ ఏ డ్రెస్ ఇవ్వమంటే ఎలా హీరోని చుట్టూ తిరిగి అతన్ని బాగా లవ్ చేశానో ఇంకేదో చేశానో సాంగ్స్ ఇవన్నీ ఉంటే అది వేరే విషయం. నౌ ఒక అమ్మాయి మోడలింగ్ చేసింది, హీరోయిన్గా చేసింది, టీవీ సీరియల్స్లోనూ నటించింది, యాంకర్ జాబు చేసింది, షార్ట్ ఫిలిమ్స్ చేసింది, వెబ్ సిరీస్లు చేసింది. అక్కడ వాళ్ళ డ్రెస్ ఎలా ఉన్నా మీకు ప్రాబ్లం ఏం లేదు, బికాజ్ ఆ సీన్ని మాత్రమే మీరు చూస్తూ వెళ్తున్నారు. అదే అమ్మాయి అదే పోస్ట్ తన పర్సనల్ అకౌంట్లో ఫేస్బుక్ అని ఇన్స్టాలో పెట్టుకుంటే ఆ బట్టలేంటి, అదేంటి, ఇదేంటి అని మీరు మాట్లాడుతున్నారు. అంగాంగ ప్రదర్శన అంటున్నారు దాన్ని. నౌ ఇప్పుడు తనేంటి, మళ్ళీ ముందుకు వద్దాం. మోడలింగ్ చేసి ఆమె ఆ బాటిల్ పట్టుకున్నందుకు వాడెంతో ఇస్తాడు రెమ్యునరేషన్. ఆ కోకోకోలానో ఇంకేదో పట్టుకోనో, లేదా లిప్స్టిక్, ఐబ్రోనో, ఐ షాడోనో, వాట్ ఎవర్ ఏ ప్రమోషన్ ఉంటే, షాంపూవో సబ్బో. నెక్స్ట్ సినిమాలో కూడా ఆవిడ అలా నటించినందుకు, అలా గెంతినందుకు, వాడి చుట్టూ తిరిగి ఐ లవ్ యూ చెప్పినందుకు, అవునా, ఓ ఐటమ్ సాంగ్ ఏదో వేసినందుకు ఓ రెమ్యునరేషన్ మాట్లాడుకుంటుంది. అంటే తన ఈ కొత్త డ్రెస్ ఏదో ఒక డ్రెస్ వేసుకుంటారు, రోజుకో డ్రెస్సులు మారుస్తూ ఉంటారు వీళ్ళు, రిపీటెడ్ ఫొటోస్ ఉండకూడదు. సో ఇప్పుడు ఒక పార్టీకి వెళ్ళినప్పుడు అది వేరు,
ఆ పార్టీలో కూడా వాళ్ళు డబ్బులు ఇచ్చే పిలుచుకుంటారు సెలబ్రిటీస్ని. ఓపెనింగ్కి వెళ్తే అది వేరు, వాళ్ళు కూడా డబ్బులు ఇచ్చే పిలుచుకుంటారు. సో మేము ఈ డ్రెస్ వేసుకొని ఎక్కడికి వెళ్ళినా ఎంతో కొంత వస్తుంది. ఇప్పుడు కూడా ఇన్స్టాలో కూడా మా దాంట్లో కూడా మేము పెడుతున్నాం ఫొటోస్, లక్షల మంది చూస్తున్నారు. ఎందుకు వాళ్ళు ఫ్రీగా చూడాలి? నేను ఇప్పుడు ఈ తయారవ్వడానికి ఇదొక 4 లక్షలు, ఇదొక 4 లక్షలు పెట్టి కొన్నా, ఒక హ్యాండ్ బ్యాగ్ ఒక 4-5 లక్షలు, స్పెట్స్, రింగ్, యాక్సెస్ అంతా కలిపి నా ఒంటి మీద 1 కోటి రూపాయలు ఉన్నాయి. ఈ ఒంటి మీద 1 కోటి రూపాయలు వేసుకొని వాడికి అలా ఫోజులు ఇచ్చా, సరిపోయింది. ఎందుకు అది ఫ్రీగా ఉండాలి? వై నాట్ ఇట్ షుడ్ బి ఎన్ ఎక్స్క్లూజివ్ కంటెంట్? ఇంతకుముందు ఫ్రీగా ఉండే కదా, ఇప్పుడు సబ్స్క్రైబ్స్ పెట్టి అది వాడు ఆప్షన్ ఇచ్చాడు, యూస్ చేసుకున్నారు, తప్పే ఉంది. ఇంతకుముందు ఫ్రీ ఉంది, ఇప్పుడు ఎందుకు డబ్బులు పెట్టామని ఎలా అడుగుతావు నువ్వు? అలా అడగకూడదు, వాళ్ళ ఇష్టం అది. వాళ్ళు అప్పుడు ఛార్జ్ చేసుకోలేదు, ఇప్పుడు చేసుకుంది. అలా ఒక అమౌంట్ పెట్టుకుంది ఎక్స్క్లూజివ్ కంటే. నేను ఎక్స్క్లూజివ్గా రెడీ అయ్యా, ఎక్స్క్లూజివ్ షాపింగ్ చేశా, ఎక్స్క్లూజివ్ యాక్సెసరీస్ వేసుకున్నా. ఈ డైమండ్ నెక్లెస్ వచ్చేసి ఒక 3 కోట్లు. నేను వేసుకొని నీకు ఎందుకు ఫ్రీగా చూపించాలి? నా అవసరం ఏంటి? అది వేసుకొని నేను రోజు తిరగను కదా. రేపు మళ్ళీ ఇంకో నెక్లెస్, ఎల్లుండి ఇంకోటి, ఇంకో ఐవేర్, ఇంకొక రింగ్స్, ఇంకొక ఇయర్ వేర్, ఇంకొక యాక్సెసరీ, ఇంకో హెయిర్ స్టైల్. ఆ హెయిర్ స్టైల్ చేయించుకోవడానికి కూడా వాడు ఎవడకో నేను 3 లక్షలు ఇచ్చి చేయించుకున్నా, రింగులు. నెక్స్ట్ డే ఇంకోటి ఉండదు. మేకప్కి కూడా కాస్ట్లీ. నీకు తెలుసుగా మేకప్కి ఎంత? మినిమం 2-3 lakhs అవుతాయి మంచి మేకప్కి, ప్రొఫెషనల్ మేకప్కి. నెయిల్ ఈజ్ ఆల్సో ఏ బిజినెస్. నెయిల్ ఆర్ట్ ఇన్ని లక్షలు పెట్టి అలా తయారైన తర్వాత 4 ఫోటోలు దిగాము. ఇప్పుడు ఈ ఫోటోలు, ఇదే ఫోటో నేను ఏదైనా కంపెనీ లోగో ముందు దిగుంటే వాడు 3 లక్షలు ఇస్తాడు. ఇదే నేను ఏదైనా సినిమాల్లో నటిస్తే ఆ రోజు వాడెంతో ఇస్తాడు. యాంకరింగ్ చేస్తే వీడెవడో ఇస్తాడు. కత్తిరింపులకు వెళ్తే వాడెంతో ఇస్తాడు. మరి ఇన్స్టాలో వేసినందుకు ఎందుకు ఫ్రీగా ఉంచాలి? ఇంత కష్టపడి తయారైన తర్వాత ఎక్స్క్లూజివ్, ఇవి మళ్ళీ నువ్వు చూడలేవు కాబట్టి రేటు పెట్టింది. ఇప్పుడు ఇది అసలు ప్రాసెస్. ఇది ఓ జర్నలిస్ట్కి ఎలా అర్థమైందంటే, అంగాంగ ప్రదర్శనకి ఎక్స్క్లూజివ్ కంటెంట్ అంటే నువ్వు డబ్బులు ఇస్తే ఇప్పి చూపించేస్తుందంట అని చెప్పింది ఆవిడ. ఇప్పి చూపిస్తా అని. ఇప్పి చూపించడం వేరు, ఎక్స్క్లూజివ్ కంటెంట్ అంటే అర్థం వేరు. ఎక్స్క్లూజివ్ అంటే అది ఈ ఎక్స్క్లూజివ్ కాదు, అర్థమైందా? అది మైండ్లో పెట్టుకోవాలి. అడ్డదిడ్డంగా రాయొద్దు, అడ్డదిడ్డంగా మాట్లాడొద్దు. వాడు ఎవడో జర్నలిస్ట్, నేను చూసా టీవీలో కూడా మాట్లాడుతున్నాడు, తప్పది. వీళ్ళు ఏం చేసుకున్నారంటే ఆ ఎక్స్క్లూజివ్ కంటే, ఇప్పుడు నేను ఉన్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోదో రోజుకో ఛానల్లో తిరిగితే రోజుకో డ్రెస్ వేసుకోవాలనిపిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్. మీరు పే చేస్తున్నారు కదా, డన్. అవి ఎట్లా వీడియోలు ఉంటాయి కాబట్టి ఫైన్. లేదు, ఏదో కొచ్చిన్ ఎయిర్పోర్ట్లో దిగా మంచిగా ఒక 3 లక్షలు షాపింగ్ చేశా, కానీ ఆ రోజు ఎవడు పిలవాలా నన్ను, ఏమీ లేవు టాపిక్స్, నన్ను ఎవడు పిలవాలా. అది తయారయ్యాము, 4 ఫోటోలు తీసుకున్నాము రిచ్గా. అది ఏదో పెట్టుకోవాలనుకుంటారు, దీని సబ్స్క్రిప్షన్ కూడా పెట్టుకోవచ్చు కదా అనిపిస్తుంది. ఎంతో కొంత వస్తాయి కదా అని. షర్టు ఖర్చో లేకపోతే ప్యాంటు ఖర్చో బూట్ల ఖర్చో రావా అని పెట్టచ్చు, తప్పేంటి? ఏమవ్వదు అది వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ పర్సనల్. అది అంటే ఎక్స్క్లూజివ్ కంటెంట్ అంటే ఆ ఎక్స్క్లూజివ్ అని కాదు అర్థం. ఇప్పుడు ఆ జర్నలిస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, నేను చూడాలంటే మేము డబ్బులు పెట్టాలా? పెట్టు, లేదంటే నేను ఎప్పుడు సినిమాలోకి వస్తానో అప్పుడు చూడు, నీకు అంత చూడాలనిపిస్తే. అదే ఎందుకు పెట్టాలని క్వశ్చన్ చేస్తున్నాడు. ఎందుకు నీ ఇష్టం, అది ఎందుకు పెట్టాలంటే చూడకు. బికాజ్ నేను పరిచయం, ఇప్పుడు ఫోన్కి ఒక వెండి పౌచ్ చేసా, కళాత్మకంగా ఏదో చేసేది, దానికి 1 లక్షన్నర ఖర్చు అయింది. ఇంకేదో కొన్నాం, అవన్నీ నీకు చూపిస్తున్నా జత చేసి, ఇలా ఉంటే బాగుండని. ఇప్పుడు ఈ నెక్లెస్ ఇక్కడ కొన్నాం ఫర్ ఎగ్జాంపుల్, దానికి ఎంతో అయింది. దాని మ్యాచింగ్స్ ఇంకో దగ్గర కొన్నాం, నాకు తిరగడానికే 3-4 రోజులు అయింది. అండ్ అంత ఎక్స్క్లూజివ్ నా ఒంటి మీద వేసి నేను నీకు చూపించా. అరే ఇలా ఉంటే బాగుంటుంది కదా అని ఒక ఐడియా కూడా ఇచ్చాను నేను నీకు. నన్ను ఐఎమ్ సెల్లింగ్ మై ఐడియా ఆఫ్ లైఫ్ స్టైల్, ఐడియా ఆఫ్ వేరింగ్, ఐడియా ఆఫ్ లైఫ్ స్టైల్. నీకు హెయిర్ స్టైల్ ఇలా కాదు, ఇలా కూడా వేసుకోవచ్చు అని. నేను ఒకటి ఖర్చు పెడితేనే వాడు నాకు ఎక్స్క్లూజివ్గా వేసాడు, ఎవరికి చేయనట్టు వెరైటీగా చేయమని నేను అడిగా. దానికి వాడు 10 లక్షలు తీసుకున్నాడు, వేసాడు. ఇప్పుడు ఇలా కూడా ఒక హెయిర్ స్టైల్ వేయొచ్చు, నేను నీకు ఐడియా ఇచ్చాను కదా, ఐఎమ్ సెల్లింగ్ మై ఐడియా. మరి అట్లా కూడా నువ్వు ఆలోచించుకోవచ్చు కదా. ఎందుకు నీకు డబ్బులు పెట్టేందుకు చూడాలి, హుదా హెల్లారియు చూస్తే చూడు, లేకపోతే లేదు. ఎలా దాన్ని వాడు ఎలా క్వశ్చన్ చేస్తాడు? సేమ్ ఇది ఎట్లా అంటే, ఎక్కువ డబ్బులు పెట్టి సినిమా ఎందుకు చూడాలి, ఎక్కువ డబ్బులు పెట్టి పాప్కార్న్ ఎందుకు కొనాలని అడిగినట్టుగా ఉంది. సేమ్ క్వశ్చన్, నాలెడ్జ్ లేకుండా. అది ఇప్పుడు నువ్వు ఇక్కడ ఏంటది, ఈ అమ్యూజ్మెంట్ థీమ్ పార్క్లు ఉంటాయి, స్నో పార్క్ అని అవన్నీ, స్నో వరల్డ్ కాదు, ఇవి ఎగ్జిబిషన్లు, జైంట్ వీల్, క్రాస్ వీల్. ఇక్కడ కుక్కట్పల్లి గ్రౌండ్స్లోనో ఎక్కడెక్కడో తిరిగితే నీకు 100-200 ఉంటుంది. నువ్వు వండర్లా వెళ్తే నీకు 2000 ఉంటుంది. దాని స్టాండర్డ్స్ అక్కడ ఉంటాయి, దీని స్టాండర్డ్స్ ఇక్కడ ఉంటాయి.
చార్జెస్, దాన్ని బట్టి చార్జెస్ ఉంటాయి. ఓకే. సేమ్ సినిమా కూడా నీకు 10 కోట్ల సినిమా చూపించవచ్చు, 10,000 కోట్ల సినిమా చూపించవచ్చు, 4,000 కోట్ల సినిమా చూపించవచ్చు, అంటే పెద్ద పెద్ద విజువల్ వంటలు చూపించవచ్చు. అదే తెర. నేను ఎక్కువ చూపిస్తున్నా కాబట్టి ఎక్కువ తీసుకుంటున్నా, ఏదో నార్మల్ ఫ్యామిలీ స్టోరీ చూపించాడు తక్కువ తీసుకుంటున్నా అని ఆ ప్రొడ్యూసర్ కూడా అంతే. నేను ఎక్కువ ఖర్చు పెట్టి నీకోసం చూపిస్తున్నా, ఎందుకంటే నువ్వు విజువల్ వండర్ లేకపోతే రానంటున్నావు థియేటర్కి. అవునా? నిన్ను రప్పించుకోవడానికి నేను ఇన్ని కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. మరి నేను అన్ని కోట్లు ఖర్చు పెట్టినప్పుడు నీకు అదే 40 రూపాయలకి టికెట్ ఎందుకు ఇస్తానే? నీకు 400 చేస్తా. కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తున్నా కదా. సేమ్ ఈ మైండ్ సెట్ అర్థం చేసుకున్న వాళ్ళు ఎవరు దాన్ని దోపిడీ అనరు. వాళ్ళు మోడల్స్ అయ్యా. వాళ్ళ ఒంటి మీద ప్రతి ప్రోడక్ట్ కంటే ఒక వాల్యూ ఉంటుంది. వాళ్ళు దాన్ని అడ్వర్టైజ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. అన్ని చోట్ల ఎక్కడైతే డబ్బులు వస్తాయో, ఇన్స్టాలో కూడా ఊరికే రోజుకో ఫోటో ఇస్తున్నారు, దీనికి కూడా డబ్బులు వస్తే బాగుండని ఆలోచించుకుంది. వాడు ఆప్షన్ ఇచ్చాడు, వీడు యూటిలైజ్ చేసుకున్నాడు. వాట్స్ రాంగ్ ఇన్ దట్? అంటే ఇప్పుడు విష్ణుప్రియ కన్నా పెద్ద సెలబ్రిటీస్ కూడా వాళ్ళకు నచ్చితే పెట్టుకోవచ్చు, నచ్చకపోతే పెట్టుకోవచ్చు. ఎందుకు తినే పెట్టిందని క్వశ్చన్. ఆవిడ కావాలేమో, ఆవిడ నాకు నచ్చింది తన బిజినెస్ ఐడియా. అందరూ ఇలా పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు మంచులక్ష్మి గారు డైలీ మేక్ ఓవర్ అవుతుంది. రోజు తనకు ఒక హెయిర్ స్టైలిస్ట్, రోజు తనకు ఒక మేకప్ ఆర్టిస్ట్, డైలీ ఒక కొత్త వేర్ ఏదో ఒకటి మంచిగా ఫోటో దిగి పెడుతుంది. తను కూడా చార్జ్ చేసుకోవచ్చు. ఇంకా బయట ఉన్నారు చాలామంది మన వాళ్ళు మోడల్స్ కానీ ఇంకెవరన్నా కానీ వ్యాపారవేత్తలే. కానీ ఇప్పుడు సుబ్బరామిరెడ్డి వాళ్ళ అమ్మాయి ఉంది, పింకిరెడ్డి గారు అనుకుంటా, తను రోజుకు ఒకలా తయారవుతుంది. దే కెన్ ఆల్సో, ఈవెన్ ఉపాసన గారు ఉన్నారు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ఉన్నారు. అంతెందుకు నీతా అంబానీ గారు ఉన్నారు. ఆవిడ రోజు వేసిన జ్యువెలరీ కట్టిన చీర కట్టుతూ, అవునా, వాళ్ళు కూడా చార్జ్ చేసుకోవచ్చు. వాళ్ళ విష్ అంతే. ఈవిడ కనిపించింది, తను ఇంప్లిమెంట్ చేసింది. ఈ ఎక్స్క్లూజివ్ దాని గురించి ఒకసారి క్లారిటీ. మళ్ళీ ఎక్స్క్లూజివ్ కంటెంట్ అంటే మళ్ళీ చెప్తున్నా, ఎక్స్క్లూజివ్గా రేర్ కలెక్షన్ అని దాని అర్థం. రేర్ కలెక్షన్ అంటే అంగాంగ ప్రదర్శన కాదు. ఒంటి మీద వేసుకునే డ్రెస్సెస్కి కూడా చాలా కాస్ట్లీ ఉంటాయి, చాలా కాస్ట్లీ ఉంటాయి. నగలు కూడా చాలా కాస్ట్లీ. నీకు నగ గురించి చెప్పాలంటే 2 చెప్పాలి. ఇప్పుడున్న జనరేషన్లో గోల్డ్ బిస్కెట్ కొని నువ్వు దాన్ని ఏం చేస్తావు తెలుసా? ఫస్ట్ బిస్కెట్ కొన్నావు, ఊరికే 1,00,000 రూపాయలు అయిందండి, ఎక్కువే ఉంటుంది, నేను అర్థం అవడానికి చెప్తాను. ఓకే, 1,00,000 రూపాయలు పెట్టి బిస్కెట్ కొన్నావు. 1,00,000 రూపాయలు పెట్టి నేను జ్యువెలరీ ఆర్టిస్ట్ దగ్గరికి వెళ్తా, జ్యువెలరీ డిజైనర్. ఆమెకు 1,00,000 ఇచ్చినా, 2,00,000 ఇచ్చినా, 3,00,000 ఇచ్చినా ఆవిడ ఎక్స్క్లూజివ్గా డిజైన్ చేస్తుంది. నెక్స్ట్ ఈ డిజైన్ని బిస్కెట్ని పట్టుకొని తయారు చేసేవాడి దగ్గరికి వెళ్తా. మళ్ళీ వాడికి కూడా ఆ తరుగు, మజూరీ, ఇంకే మేకింగ్ ఛార్జెస్ అవన్నీ ఇవ్వాలి. ఇప్పుడు యాక్చువల్గా ఇది ఇట్లా కొంటే నాకు ఒక నెక్లెస్ ఎంత 5 లక్షలు పడింది ఫర్ ఎగ్జాంపుల్. అదే నెక్లెస్ లక్షల్లో మార్కెట్లో ఉంది ఆ వెయిట్కి. ఓకే, కానీ ఆ డిజైన్ లేదు. ఆ వెయిట్కి లక్షల మార్కెట్లో ఉంది. నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు జ్యువెలరీ డిజైనర్ దగ్గరికి వద్దాం. ఈ డిజైనర్ చాలా రేరెస్ట్ డిజైనర్. వీడి చెయ్యి పడడమే అదృష్టం. ఓకేనా? వాడు 25 లక్షలు కూడా ఛార్జ్ చేస్తాడు. అసలు నీకు చేయడమే చాలా గ్రేట్ అని. వాడు రేర్ పీస్. ఓకే, వాడేసిన డిజైన్ ఎవడేయడు. సో ఇప్పుడు నా జ్యువెలరీ కాస్ట్ 27 lakhs. నీ దగ్గర ఉన్న జ్యువెలరీ 1 lakh. సేమ్ వెయిటే, 10 గ్రాములు 10 గ్రాములే డిజైన్. మరి నేను ఎందుకు ఇక్కడ పెట్టానంటే ఎక్స్క్లూజివ్. ఓకే, నీకు అర్థమైందా? అంతే, అంతమించి ఇంకేం లేదు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు అలకే చిట్టి గురించి చెప్తా. మళ్ళీ ఇక్కడ టాపిక్ లేకున్నా కూడా నాకు గుర్తొచ్చింది. ఎందుకు నీ పికిల్ కాస్ట్లీ అని అడిగారు. నేను చేస్తున్నా కాబట్టి కాస్ట్లీ, నాకంటే ఒక బ్రాండ్ వాల్యూ ఏడ్చింది కదా. అంతే, నా పనులను అనుకో నేను చేసా కాబట్టి కాస్ట్లీ. ఇప్పుడు నా చేత ఇప్పుడు మన జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్లో కూడా రోడ్ నెంబర్ 14 ఇక్కడ కొంతమంది ఉన్నారు. మన ఆర్టిస్టులకి వాళ్ళకి లెక్స్లో వండి పెడతారు. ఆవిడ వండి పెట్టినందుకు ఆ కర్రీ 10,000 15,000 ఆవిడ చేత వండించుకొని తిన్నందుకు. బ్రాండింగ్ అనా? నాట్ బ్రాండింగ్, సంథింగ్ డిఫరెంట్. ఇప్పుడు ఇంకొకటి ఉంది మన ఇక్కడ బంజారా హిల్స్లో, హీరోలకి పర్సనల్గా హెయిర్ డ్రెస్సర్స్ వెళ్ళే వాళ్ళు కూడా సెలూన్స్ పెట్టుకున్నారు కదా. ఆ సెలూన్లో నువ్వు కటింగ్ చేసుకోవాలంటే మచ్ ఆఫ్ కాస్ట్ బ్రో. ఆ సెలూన్లో నువ్వు కటింగ్ చేసుకోవాలంటే 1,000 రూపాయలు. ఆ సెలూన్లో వాడి చేతే నువ్వు కటింగ్ చేసుకోవాలంటే 10,000. నీకు అర్థమైందా? దాన్ని ఎక్స్క్లూజివ్ అంటారు. ఓకే, అంతే. అంతేగాని ఇప్పుడు సెలూన్లో వాడేం బట్టలు ఇప్పి నీ కటింగ్ చేయడు, ఇంకో దగ్గర వాడేం బట్టలు ఇప్పి ఇంకేదో చేయడు, జ్యువెలరీ స్టోర్ దగ్గరికి వాడేం బట్టలు ఇప్పి ఏం చేయడు. ఇక్కడ ఎక్స్క్లూజివ్ కూడా అది కాదు. ఎక్స్క్లూజివ్ అంటే రేర్ అన్నట్టు. ఇట్స్ ఎ రేర్ మాస్టర్ పీస్ అంతే. ఇప్పుడు నీకు ఇంకా చెప్పాలంటే మొన్న సమంత వెడ్డింగ్కి కూడా ఒక డైమండ్ కట్ రింగ్, అది చాలా రేరెస్ట్ డిజైనర్ చేత కట్ చేయించుకున్నారు. డైమండ్, న్యాచురల్ డైమండ్, ల్యాబ్ గ్రోన్ డైమండ్స్, న్యాచురల్ డైమండ్స్ 2 ఉంటాయి. న్యాచురల్ డైమండ్స్ని కట్ చేయాలంటే చాలా నేర్పరితనం ఉండాలి. ఇష్టం ఉన్నట్టు ఇటు ఉల్లిగడ్డ
ఉల్లిగడ్డ కోసినట్టు పైన కింద సగం సగం కొయ్యొద్దు, చాలా నీట్గా కట్ చేయాలి వేస్టేజ్ లేకుండా. అట్లాంటి రేర్ ఆర్టిస్టులు కూడా ఉంటారు, వాళ్ళ చేత చేయించుకున్నందుకు దాని వాల్యూ ఎక్కువ. ఇంకా సింపుల్ చెప్పాలంటే పెయింటర్ 10 సంవత్సరాల నుంచి ఒక పెయింటింగ్ వేస్తూ ఉంటారు కాబట్టి దాని కాస్ట్ ఎక్కువ. సేమ్ కలంకారీ హ్యాండ్మేడ్ పెయింటింగ్ వేస్తారు అందుకు ఆ శారీ కాస్ట్ ఎక్కువ. అండ్ అలాగే హ్యాండ్మేడ్ శారీస్ కొన్ని 70 days 6 months చేస్తారు, అవును, దాని రేట్ ఎక్కువ. అట్లా ఎక్స్క్లూజివ్ కంటెంట్ ఇవన్నీ, దానికి వాళ్ళు చేసే ఛార్జెస్ అవి అంతే తప్పితే దాన్ని బూతుగా చూడాల్సిన అవసరం. అనుకునే మా అందరూ అనుకునే ఎక్స్ లా కాకుండా ఎక్స్క్లూజివ్ అనేది ఒక రేర్ అన్నట్టు. ఎస్. రైట్, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్.